క్రీడా రంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం పటిష్టం చేస్తోందన్నారు మాజీ ఎంపీ మధు యాష్కి. ఎల్బీ నగర్, సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో 11వ సమ్మర్ కోచింగ్ క్యాంప్ నిర్వహించారు. ఈ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మధు యాష్కి గౌడ్ హాజరయ్యారు. 25,000 మంది విద్యార్థులతో 11వ సమ్మర్ కోచింగ్ క్యాంప్ జరిగిందన్నారు మధు యాష్కి. ఎల్బీ నగర్, సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో 2,000 మంది చిన్నారులు పాల్గొన్నారని తెలిపారు. ఈ సమ్మర్ కోచింగ్ వివిధ విభాగాల గేమ్స్లలో పాల్గొన్నారు విద్యార్థులు. లెవెన్త్ సమ్మర్ క్యాంప్ అనేది చరిత్రలో మొదటిసారిగా 25,000 మంది పైన విద్యార్థులు పాల్గొనడం, అందులో ముఖ్యంగా సరూనగర్ స్టేడియంలో హైయెస్ట్ ఇన్ ద స్టేట్ ఓవర్ 2,000 స్టూడెంట్స్, బాలులు, చిన్నపిల్లలు, పాపలు పార్టిసిపేట్ అవ్వడం. డిఫరెంట్ ఫీల్డ్స్లలో క్రికెట్, వాలీబాల్, స్కేటింగ్, బ్యాడ్మింటన్, టెన్నిస్, కబడ్డీ, సో అన్ని డిసిప్లిన్స్లో ఇంక్లూడింగ్ బాక్సింగ్ కూడా నేర్పించడం జరిగింది. అన్నిటికన్నా ముఖ్యంగా చేయాల్సింది ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు స్పోర్ట్స్ మెన్ ప్లస్ ఎక్కువ శ్రద్ధ చూపిస్తా ఉన్నారు. గత బడ్జెట్ 400 కోట్ల పైన అన్నారు. అది తొందరగా రిలీజ్ అయ్యి కోచెస్ ఏమో రిటైర్ అయిన వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు. కొత్తగా కోచెస్ రిక్రూట్మెంట్ జరగట్లేదు, టెంపరీ రిక్రూట్మెంట్ ఉంది. ఎనీ డిసిప్లిన్ స్పోర్ట్స్ ఎదగాలన్నా, బెస్ట్ స్పోర్ట్స్ తయారు చేయాలంటే కూడా మనకు కోచెస్ అవసరం. కోచెస్ కొరత చాలాగా ఉంది. దీన్ని ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్లి స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ మిత్రుడు శివసేన రెడ్డి ఉన్నాడు, మళ్ళీ అడ్వైజర్ జితేందర్ రెడ్డి గారు కూడా, ఆయన ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు కూడా, దీన్ని స్వతహాగా నా యొక్క బాధ్యత ఇక్కడ ఎల్బీ నగర్ నుంచి హైయెస్ట్గా పార్టిసిపేట్ అవ్వడం జరిగింది. సారు మాకు అన్నట్టుగా ప్రత్యేక దృష్టితో కూడా మా సరూనగర్ స్టేడియాన్ని విధంగా దీనికి మా రెన్యువేషన్ కోసం ఎప్పుడో 22 years బ్యాక్ మార్క్ కట్టిన స్టేడియం, తర్వాత ఇప్పుడు కూడా దాని మీద బడ్జెట్ పెట్టడం జరిగింది. ఈసారి కనుక మనం రెన్యువేషన్ కనుక చేసి ఉంటే గత మళ్ళీ ఒక 20 సంవత్సరాలు దీనికి ఉంటుంది. అదేవిధంగా ప్లేస్ అవుట్డోర్ స్టేడియం ఎక్కడ లేదు, గ్రౌండ్ మంచి 400 మీటర్ ట్రాక్ ఉన్నది. దాన్ని కూడా సింథటిక్ మరియు పెవిలియన్ బిల్డింగ్